హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా టమాటా, చింతపండు బాగా బాయిల్ చేసుకొని అట్లా వాటర్ స్ట్రెయిన్ చేసేసి తర్వాత మిరియాలు, జీలకర్ర బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంటే లైట్గా రోస్ట్ లాగా చేసి తర్వాత కరివేపాకు కూడా వేపుతున్నాను. కరివేపాకు మామూలుగా వేసేస్తే తీసేస్తాం కదా, అందుకు ఇట్లా పొడి అయితే బాగా ఉంటుందని. బయట దొరికి మిరియాల పొడి నాకు నచ్చదు, అందుకు ఇంట్లో చేసుకుంటున్నాం. మిరియాలు, జీలకర్ర, కరివేపాకు మెత్తగా పిండి పెట్టి తర్వాత స్టోర్ చేసుకోవాలి కావాల్సినంత తీసుకున్నాక. తర్వాత సర్వలో ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసిన తర్వాత అది ఏమంటారు వాటర్, టమాటా చింతపండు వాటర్ పోసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నేను కొత్తిమీర కూడా కలిపి వేస్తున్నాను కాబట్టి గ్రీన్గా ఉంది. తెల్లవాయలు ఒక 5-6 దంచి వేయాలి. వేసిన తర్వాత ఇంకా కావాల్సినన్ని వాటర్, నేనైతే ఇక్కడ ఒక గ్లాసు రసంకి 2 గ్లాసులు వాటర్ పోసి ఉప్పు, మిరియాల పొడి, పసుపు అన్నీ వేసాను. అన్నీ వేసి ఇంకా హైలో పెడుతున్నాను. బాగా చల్లేటప్పుడు చూడండి, కొత్తిమీర వేసాను. యాక్చువల్లీ కొత్తిమీర వేసినది క్లిప్ తీయలేదు. బాగా చల్లిన తర్వాత చక్కెర వేసి ఒక 1 minute తర్వాత ఆఫ్ చేయాలి. అంతే, మిరియాల రసం బాగుంటుంది.